ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీలో ఉన్న టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలానే వెబ్ ఆప్షన్స్ ఎలా పెడితే మనకు మంచి కాలేజీలో సీట్ వస్తుందో అది కూడా చెప్తాను వీడియో లాస్ట్లో. అలానే వెబ్ ఆప్షన్స్లో అందరూ కామన్గా చేసే మిస్టేక్ ఏంటో చెప్తాను, అది మీరు చేయకుండా అయితే చూసుకోండి. వీడియో లాస్ట్లో ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియో 2xలో పెట్టుకుని అయినా చివరి వరకు చూసేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ టాప్ కాలేజెస్ నేను 2025 సిఎస్సి కట్ ఆఫ్ బేస్ చేసుకొని అయితే చేశాను. దాంట్లో టాప్ 20 కాలేజ్ వచ్చేసరికి అపోలో యూనివర్సిటీ, దీని కాలేజ్ కోడ్ ఏపీయు సిపియు. ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. ఈ కాలేజ్లో మనకి సిఏడి, సిఎస్సి, సిఎస్ఎం, సిసిసి ఈ బ్రాంచెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందుల, దీని కాలేజ్ కోడ్ జేఎన్టీపీ. ఇది కడప డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. ఈ కాలేజ్లో సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఈ, సివిల్ అండ్ మెక్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, దీని కాలేజ్ కోడ్ విఏవిపి. ఇది విశాఖపట్నంలో అయితే ఉంది. ఈ కాలేజ్లో ఏఐడి, సిఏఐ, సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, ఈసీఈ, ఈసీఎం, త్రిబుల్ ఈ, ఐఎన్ఎఫ్, సివిల్ అండ్ మెక్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలానే నేను చెప్తున్న కాలేజెస్లో కాలేజ్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ కాలేజ్ కోడ్ అయితే మీరు ఒక పక్కన రాసుకొని అయితే పెట్టుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్ జరిగేది కాలేజ్ కోడ్ వల్లే. సో కాలేజ్ కోడ్ అయితే మీరు ఒక పక్కన రాసుకొని అయితే పెట్టుకోండి నేను టాప్ కాలేజెస్ చెప్తున్నప్పుడు. టాప్ 17 కాలేజ్ వచ్చేసరికి వివిఐటి యూనివర్సిటీ, దీని కాలేజ్ కోడ్ వివిఐటిపియు. ఇది గుంటూరు డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. ఈ కాలేజ్లో ఈసీఈ, సిఏడి, సిఏఐ, సిఐసి, సిఎస్సి, సిఎస్ఎం అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఆదిత్య యూనివర్సిటీ, దీని కాలేజ్ కోడ్ ఏడిటి పీపీయు. ఇది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. ఈ కాలేజ్లో ఏఐఎం, సిఎస్డి, సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఈ, ఐఎన్ఎఫ్, సివిల్ అండ్ మెక్, అగ్రికల్చర్, ఎంఐఎన్, పిఈటి, పిహెచ్డి ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి. టాప్ 15 కాలేజ్ వచ్చేసరికి ఆర్వీఎన్జేసి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీని కాలేజ్ కోడ్ ఆర్వీజేసి. ఇది గుంటూరు డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. ఈ కాలేజీలో సిఎస్సి, సిఎస్బి, సిఎస్డి, సిఎస్ఎం, సిఎస్ఓ, ఈసీఈ, ఐఎన్ఎఫ్, సిహెచ్ఈ, త్రిబుల్ ఈ, సివిల్ అండ్ మెక్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. టాప్ 14 కాలేజ్ వచ్చేసరికి ప్రసాద్ వి పాట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీని కాలేజ్ కోడ్ పీపీఎస్వి. ఇది విజయవాడలో అయితే ఉంది. ఈ కాలేజీలో సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, ఐఎన్ఎఫ్, త్రిబుల్ ఈ, సివిల్ అండ్ మెక్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. టాప్ 13 కాలేజ్ వచ్చేసరికి ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీని కాలేజ్ కోడ్ ఎంవిఆర్జీ. ఇది విజయనగరం డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. ఈ కాలేజీలో సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, సిఐసి, సిఐటి, ఐఎన్ఎఫ్, త్రిబుల్ ఈ, సిహెచ్ఈ, సివిల్ అండ్ మెక్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. టాప్ 12 కాలేజ్ వచ్చేసరికి జేఎన్టీయు విజయనగరం, ఇది విజయనగరంలో అయితే ఉంది. ఈ కాలేజీలో సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఈ, ఐఎన్ఎఫ్, మెక్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. టాప్ 11 కాలేజ్ వచ్చేసరికి జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ రీసెంట్గానే యూనివర్సిటీ అయ్యింది. ఈ కాలేజ్ కోడ్ జిఎంఆర్ఐ. ఈ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉంది. ఇప్పుడు విజయనగరంగా చేంజ్ అయ్యింది జిఎంఆర్ఐ కాలేజ్. ఈ కాలేజ్లో సిఏడి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, ఐఎన్ఎఫ్, త్రిబుల్ ఈ, మెక్, సివిల్ అయితే ఉన్నాయి. టాప్ 10 కాలేజ్ వచ్చేసరికి ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీని కాలేజ్ కోడ్ ఎస్ఆర్కేఆర్. ఇది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో చాలా మంచి కాలేజ్. ఈ కాలేజ్లో ఏఐడి, ఏఎం, సిఐసి, సిఎస్సి, సిఎస్జి, ఈసీఈ, సిఐటి, ఐఎన్ఎఫ్, సిఎస్బి, త్రిబుల్ ఈ, మెక్, సివిల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. టాప్ 9 కాలేజ్ వచ్చేసరికి జేఎన్టీఏ అనంతపూర్, దీని కాలేజ్ కోడ్ జేఎన్టీఏ. ఇది అనంతపురంలో అయితే ఉంది. ఈ కాలేజ్లో సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఈ, సివిల్ అండ్ కెమికల్ అండ్ మెక్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. టాప్ 8 కాలేజెస్కి అయితే వచ్చాం. కొంచెం కాన్సన్ట్రేట్ చేసి అయితే వినండి, ఎందుకంటే కాలేజ్ కోడ్ మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకేలాంటి సిమిలర్ కాలేజ్ కోడ్స్ అయితే ఉంటాయి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా నోట్ చేసుకోండి. టాప్ 8 కాలేజ్ వచ్చేసరికి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ కాలేజ్ కోడ్ విఐటిబి. ఇది భీమవరంలో అయితే ఉంది, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈ కాలేజ్లో సిఎస్సి, సిఎస్ఎం, సిఏడి, ఈసీఈ, సిఎస్బి, ఐఎన్ఎఫ్, త్రిబుల్ ఈ, సివిల్ అండ్ మెక్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఈ కాలేజ్ కోడ్ ఏఎన్ఐఎల్. ఇది విశాఖపట్నంలో అయితే ఉంది. ఈ కాలేజీలో సిఎస్సి, సిఎస్సి, సిఎస్డి, సిఎస్ఎం, ఈసీఈ, ఐఎన్ఎఫ్, కెమికల్, త్రిబుల్ ఈ, సివిల్ అండ్ మెక్, బయో అయితే అవైలబుల్గా ఉన్నాయి.
టాప్ 6 కాలేజ్ వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ కాలేజ్ కోడ్ వచ్చేసరికి ఎస్వియూసి తిరుపతి డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. ఈ కాలేజ్ కింది సంవత్సరం అనుకుంటా టాప్ 3లోనూ టాప్ 4లోనే ఉంది. ఇప్పుడు టాప్ 6కి అయితే వచ్చింది. 2025 కట్ ఆఫ్ బేస్ చేసుకొని అయితే చేశాను కాబట్టి మరి ఏ బేస్లో అంటే ఎక్కడొచ్చినా మరి పెట్టాల్సింది కాబట్టి పెట్టాను. టాప్ 6లో అయితే ఉంది ఈ కాలేజ్. ఈ కాలేజ్లో సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఈ, సివిల్ అండ్ మెక్, కెమికల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. టాప్ 5 కాలేజ్ వచ్చేసరికి ఎస్ఆర్ఎం ఏపీ, దీని కాలేజ్ కోడ్ ఎస్ఆర్ఎం యూపీయు, ఇది గుంటూరు డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. ఈ కాలేజ్లో సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఈ, మెక్, సివిల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. టాప్ 4 కాలేజ్ వచ్చేసరికి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీని కాలేజ్ కోడ్ జీవీపీఈ, ఇది విశాఖపట్నంలో అయితే ఉంది. మీకు కానీ చాలా మంచి ర్యాంక్ 10K లోపు ర్యాంక్ ఉంటే ఈ కాలేజ్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. చాలా మంచి కాలేజ్ వైజాగ్లో ఉంది. ఈ కాలేజ్లో సిఎస్సి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ, ఐఎన్ఎఫ్, త్రిపుల్ ఈ, సివిల్, మెక్, ఎంఆర్బి, కెమికల్ అయితే ఉన్నాయి. టాప్ 3 కాలేజ్ వచ్చేసరికి విట్ యూనివర్సిటీ, దీని కాలేజ్ కోడ్ విట్ ఏపీయు, ఇది గుంటూరు డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. ఈ కాలేజ్లో సిబిసి, సిడిఏ, సిఎస్బి, సిఎస్సి, సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డబ్ల్యూ, ఈసీఈ, ఈసీడబ్ల్యూ, ఈసీఈఎస్, ఈసీవి, ఎంఏడి, మెక్, ఎంఆర్బి అయితే అవైలబుల్గా ఉన్నాయి. టాప్ 2 కాలేజ్ వచ్చేసరికి జేఎన్టీయు కాకినాడ, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న వన్ ఆఫ్ ది చాలా బెస్ట్ కాలేజ్ అనమాట. ఇది కాకినాడలో అయితే ఉంది. దీని కాలేజ్ కోడ్ సిఎస్సి, ఈసీఈ, సివిల్, త్రిబుల్ ఈ, మెక్. చాలామంది అడుగుతూ ఉంటారు ఆంధ్ర యూనివర్సిటీ బెటరా, జేఎన్టీయూకే బెటరా అంటే కట్ ఆఫ్ బేస్ చేసుకొని అయితే ఆంధ్ర యూనివర్సిటీయే బెటర్. ఇక్కడ చూస్తుంటారు కదా, నేనైతే కట్ ఆఫ్ బేస్ చేసుకునే చేశాను. ఎక్కువ మంది తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అంటే 2000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళు, 1000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అయితే ఆంధ్ర యూనివర్సిటీని అయితే ఎంచుకుంటున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ జేఎన్టీ కన్నా ఒక మెట్టు ఎక్కువ ఉంది. నెక్స్ట్ కాలేజ్ అంటే టాప్ 1 కాలేజ్ వచ్చేసరికి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీని కాలేజ్ కోడ్ ఏయుసిఈ, ఇది విశాఖపట్నం మధ్యలో అయితే ఉంటుంది. ఈ కాలేజ్లో సిఎస్సి, ఈసీఈ, సివిల్, త్రిబుల్ ఈ, ఐఎస్టీ, మెక్, ఎన్ఏఎం, బయో, కెమికల్, జిఐఎన్, ఎంఈటీ ఇలా చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అలానే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో చెప్తాను అన్నాను కదా. ఇప్పుడు మీకు ఒకవేళ సిఎస్సి కావాలనుకోండి, సిఎస్సి కానీ కోర్ బ్రాంచెస్ కానీ ఏది కావాలనుకున్నా, ఇప్పుడైతే నేను సిఎస్సి బేస్ ఎక్కువ మంది సిఎస్సి అడుగుతున్నారు కాబట్టి సిఎస్సి బేస్ చేసుకొని అయితే చెప్తాను ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టాలని. ఇప్పుడు నేను చెప్పిన టాప్ 20 కాలేజెస్ అయితే తీసుకోండి. ఈ టాప్ 20 కాలేజెస్లో ఒకవేళ మీరు డిస్ట్రిక్ట్ మాకు ఈ డిస్ట్రిక్ట్లోనే కావాలంటే ఆ డిస్ట్రిక్ట్ కాలేజెస్ అయితే తీసుకోండి. టాప్ వైజ్గా అంటే ఏయు, జేఎన్టీయూకే, ఎస్వియు, విట్ ఏపీ, ఎస్ఆర్ఎం ఏపీ ఇలా టాప్ అయితే ఈ టాప్ కాలేజెస్ అయితే ఒక దగ్గర రాసుకోండి. ఇవి రాసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ సిఎస్సి బ్రాంచెస్ అయితే పెట్టండి. అంటే ఏయులో ఉన్న సిఎస్సి, ఏయు సిఎస్సి, తర్వాత జేఎన్టీయూకే సిఎస్సి, తర్వాత ఎస్ఆర్ఎం ఏపీ సిఎస్సి, తర్వాత విట్ ఏపీ సిఎస్సి ఇలా టాప్ 20లో టాప్ 10 వరకు సిఎస్సీలు అయితే పెట్టండి. సిఎస్సీలు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏ బ్రాంచ్ ఇష్టం అందరికీ, ఈసీఈ కానీ, సిఎస్ఎం కానీ, సిఎస్ఓ కానీ, డేటా సైన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ ఇలా మీకు ఏది నచ్చిందో ఆ బ్రాంచెస్ అనేవి నెక్స్ట్ పెట్టండి. ఫస్ట్ తర్వాత ఏయు ఈసీఈ, తర్వాత జేఎన్టీకే ఈసీఈ, ఇది వరుస క్రమంలో ఫస్ట్ సిఎస్సి అన్ని కాలేజెస్ పెడతారు, తర్వాత అన్ని కాలేజెస్ ఈసీఈ పెడతారు సేమ్ కాలేజెస్. ఇలా పెట్టినప్పుడు ఏం చేస్తాడంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీ ర్యాంక్కి ఏ కాలేజ్ ఫస్ట్ మీ కాలేజ్కి మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందో చెక్ చేస్తుంది. ఏయు సిఎస్సి రాలేదనుకోండి, నెక్స్ట్ జేఎన్టీకి సిఎస్కి వెళ్తుంది. అలా ఒక్కొక్క కాలేజ్ నుంచి వస్తూ ఉంటుంది. అందుకే మనం బెస్ట్ కాలేజెస్, బెస్ట్ బ్రాంచెస్ అయితే ఫస్ట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్న కాలేజెస్, చిన్న బ్రాంచెస్ అయితే పెట్టుకోవాలి. ఈ క్రమంలో అలా మీకు నచ్చిన బ్రాంచెస్, తర్వాత సివిల్ ఇష్టం అనుకోండి, లేకపోతే మెక్ ఇష్టం అనుకోండి, అవి నెక్స్ట్ ఏయు మెక్, తర్వాత జేఎన్టీయూకే మెక్, తర్వాత ఎస్ఆర్ఎం మెక్, తర్వాత విట్ ఏపీ మెక్ ఇలా ఒక్కొక్కటి పెట్టుకొని రండి. ఇలా పెడితే మీకు మ్యాక్సిమం చాలా మంచి కాలేజీలో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అందరూ చేసే కామన్ మిస్టేక్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మేజర్ మిస్టేక్, నేను బీటెక్ చేసేలోపు చేసిన మిస్టేక్ ఇది. ఇంకో కౌన్సిలింగ్ ఉంది కాబట్టి నేను బతికిపోయాను, లేకపోతే చాలా చిన్న కాలేజెస్లో చదవాల్సి వద్దును. అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే కాలేజ్ కోడ్ మిస్ చేసుకోవడం. నేను అప్పుడు మిస్టేక్ ఏం చేశానంటే కాలేజ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పెడదామనుకొని ఎస్వియూసి దాని కోడ్, ఆ ఎస్వియూసి చూసుకోకుండా ఇంకేటో ఎస్విసిఈ అనుకొని ఇంకేదో కాలేజ్ పెట్టేశాను. అంటే ఎస్వియూసి బదులు ఎస్విసిఈఓ ఇంకేదో పెట్టాను. దానివల్ల ఏమైంది,
యూనివర్సిటీ రాకుండా నేను అదేం చేశాను, టాప్ ప్లేస్లో పెట్టాను. దానివల్ల నాకు అక్కడే ఆగిపోయింది. ఆ కాలేజీలో అది చాలా చిన్న కాలేజ్, ఇంకేదో కాలేజ్, దానివల్ల ఇంకెక్కడో వచ్చింది అనమాట. అలా రాకుండా ఉండాలంటే మీరు కాలేజ్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. యూట్యూబ్లోనే చూడడం కాదు, ఈ కాలేజ్లో ఒకటి, ఈ కాలేజ్ పేరు గూగుల్లో ఒకటి, అక్కడ కూడా క్లారిఫై చేసుకోవాలి ఇది రైటా కాదా అని. కాలేజ్ కోడ్ డిసైడ్ అయిన తర్వాత, అంటే కాలేజ్ కోడ్ మీరు ఫైనలైజ్ అయిన తర్వాత కాలేజ్ కోడ్ బట్టి అయితే పెట్టుకోండి, ఏ కన్ఫ్యూజెస్ లేకుండా. ఇదే మేజర్ అందరూ చేసే మిస్టేక్. కాలేజ్ కోడ్స్ అయితే చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఒక కాలేజ్ పెట్టబోయి ఇంకో కాలేజ్ పెడితే చాలా రిగ్రెట్ అవుతారు తర్వాత వేరే కాలేజ్ వచ్చేయడం వల్ల. ఇవే అయితే నేను చెప్పాలనుకున్నవి. ఇంకేమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కిందన కామెంట్ చేయండి. అలానే మీ ర్యాంక్ ఇంకా మీకు నచ్చిన బ్రాంచ్ అయితే కామెంట్ చేయండి. అలా అయితే ఈ టాప్ 20 కాలేజెస్లో మీకు ఏ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉందో నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేమైనా ఇవే కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అవి కూడా కామెంట్ చేయండి, అవి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.